సో, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది వైసీపీ నాయకులు గానియండి, లేదంటే కార్యకర్తలు కానియండి, ఇట్లా టీడీపీ వాళ్ళు గాని, జనసేన వాళ్ళు గాని మా మీద రాళ్ళ దాడులు చేస్తున్నారు అని చెప్పేసి రీసెంట్‌గా కొడాలి నాని గారి మీద కూడా రాళ్ళ దాడి జరిగిందని చెప్పేసి చూసాం కదా! దీని గురించి ఏం మాట్లాడతారు? కరెక్ట్ అంటారా ఇది? దాడికి ప్రతిదాడి తప్పు. హ్మ్. ఎవరు దాన్ని క్షమించరు. ఇప్పుడు ఇంకోటేంటంటే వైసీపీ వాళ్ళు నిన్నటిదాకా ఎలక్షన్స్ అయ్యాయి. అభివృద్ధి కోసం ఆలోచించాలి. టీడీపీ వాళ్ళు గూడా అందరూ గూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు అందరూ గూడా అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఇంతకుముందు ఇబ్బంది పెట్టొచ్చు. వైసీపీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. వైసీపీ వాళ్ళు పోలీసోళ్ళు ఇబ్బంది పెట్టారు. హ్మ్. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇబ్బంది పెట్టారు. రౌడీయిజం ఇబ్బంది పెట్టారు. అది రౌడీ పార్టీ. నేను కాదని చెప్పట్లే. కానీ వాళ్ళు చేశారని అదే తప్పు మనం చేస్తే ఎలాగా? అది హ్మ్. కరెక్ట్ కాదు. దాన్ని నేను 100% పూర్తిగా ఖండిస్తున్నా. అభివృద్ధి మీద చేపట్టాను. మీ ఊర్లో ఏం కావాలి? మీ ఊర్లో ఏది డెవలపింగ్ చేస్తే బాగుంటుంది? హ్మ్. మీకు రాజధాని ఎలా కావాలి? మీరు మొత్తం టోటల్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఎలా కావాలి? వృద్ధులు, వృద్ధంతులకు పెన్షన్స్ ఎలా కావాలి? ఇప్పుడు మనకు డెవలపింగ్ ఎలా చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ ఎలా చేసుకోవాలి? 10 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉన్నాము. అయన్నీ డెవలప్ చేసుకోవడానికి ఆలోచిద్దాం. మన ఏరియాలో డ్రైనేజీలు ఎలాగున్నాయి? పంచాయతీ ఏ విధంగా ఉంది? స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి? సచివాలయాలు ఏదైతే ఉన్నాయో అవి రన్ అవ్వాలి. ఏ వాలంటరీ అయితే ఉందో అటు ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేని వాలంటరీ నిజమైన ఉద్యోగస్తులు నిజమైన దానికి జాబుకు అర్హులైన వారిని వేసి వాలంటరీ వ్యవస్థ అనేది మంచి సంస్థ, మంచి వ్యవస్థ. ఆ వ్యవస్థను నడిపించడానికి మనం ఎలా పడితే బాగుంటుంది? ఇవన్నీ మీరు ఐడియాస్ ఇవ్వండి. మంచి మంచి ఐడియాస్ గవర్నమెంట్కి ఇవ్వండి. హ్మ్. ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు కాబట్టి ప్రతిపక్షానికి ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించాలి. హ్మ్. పోషించి మా ఊర్లో ఇది లేదు, స్వచ్ఛాలయంలో ఉన్న ఉద్యోగులు మంచివాళ్ళు, లేకపోతే ఇగో వీళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళు, వీళ్ళు కరెక్ట్‌గా మాకు చూడట్లేదు, లేకపోతే టీడీపీకి చెందిన వాళ్ళు, అలాగా పార్టీకి సంబంధం ఉండకూడదు. హ్మ్. ఎవ్వరైనా సరే ఇంతకుముందు జనభూమి కమిటీలో కూడా టీడీపీ వాళ్ళు కమిటీలేశారు. అది తప్పే. ఆళ్ళు వైసీపీ కమిటీలేశారు. ఇది తప్పే. మనం ఎప్పుడైతే ఉన్నారో వాలంటీర్స్ అనేది ప్రజల దగ్గర ప్రజలకి మనకు గవర్నమెంట్ అనేది వేరు. ఈజ్ అ పార్టీ డిఫరెంట్. హ్మ్. కనుక అది మనం అయన్నీ మనం చేసుకోవాలి తప్ప, మనం ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి వాళ్ళు దాడులు చేస్తున్నారు, రాళ్ళు ఇసురుతాం, అవి ఇసురుతాం అంటే ఇది కరెక్ట్‌గా. కానీ ఇంకోటి పోలీసోళ్ళు కూడా అతిగా చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఓకే. పోలీసోళ్ళు లాఠీ చార్జ్ చేసి ఏం కొడుతున్నారమ్మా? తప్పు కదా అది. ఇష్టం వచ్చినట్టు ఇంకా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనుకోని హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అన్నట్టు పాపం ఆ పిల్లల్ని ఎంత దారుణం కొడుతున్నారు. కక్ష సాధిస్తున్నారు. కసితో కొడుతున్నారు. హ్మ్. ఆ పోలీసు వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి ముందు ఇమ్మీడియట్లీ సర్వీస్ రూల్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టాలి. తప్పు కదా అది. చాలా తప్పు. ఇలాంటి తప్పులన్నీ కూడా పోలీసు వాళ్ళు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు కొంచెంమంది, అలాగే మీకు మొత్తం టోటల్‌గా గుడివాడ పోలీసు వాళ్ళు, అలాగే మీకు పల్నాడు, అలాగే మీకు నెల్లూరు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం కొంతమంది ఇంకా వైసీపీకి సానుభూతిగానే ఉన్నారు. హ్మ్. కనుక వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఆ కార్యకర్తలను కొట్టిన వాళ్ళని ఎవరైనా ఇమ్మీడియట్‌లీ సీరియస్‌గా తీసుకోవాలి. ఎవరినైనా చెప్తాను యాజ్ పర్ లా ఎళ్ళండి. హ్మ్. రూల్ పొజిషన్ చూసుకోండి. మీకు రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్‌లు మారుతాయి, పార్టీలు మారుతాయి. కానీ మీరు మారరు. 62 ఇయర్స్ అండ్ రిటైర్మెంట్ అప్పుడు మీరు డ్రెస్ ఇప్పుతారు. ఆ డ్రెస్ ఇప్పేటప్పుడు 62 ఇయర్స్‌లో మనం ఏం సాధించాము, మన పిల్లలకి నా కోసం ఏం చెప్పగలుగుతాం, పలానా రోజు నేను ఈ కాకి డ్రెస్ ఏసుకొని ఇది చేశా, పలానా రోజు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉండి ఇలా చేశా, పలానా రోజు ఐఏఎస్‌గా నేను ఇలా చేశా, పలానా రోజు ఐపీఎస్‌గా నేను ఇలా చేశా, పలానా రోజు ఐఏఆర్ఎస్‌గా ఇలా చేశా హ్మ్. అని ఒక ఘనత చెప్పుకొని మీ పిల్లలు కూడా మా డాడీ ఇది అని చెప్పుకునేటట్టు ఉండాలి తప్ప, మా డాడీ లంచగొండి, మా డాడీ మొత్తం టోటల్‌గా ఒక్కరికే కొమ్ము కాసి మొత్తం టోటల్‌గా మాకు మేడలు కట్టాడు, మిద్దెలు కట్టాడు, ఆస్తులు సంపాదించాడు. హ్మ్. అది ఆ పిల్లలకి ఆ మాట రాకూడదు. డాడీ జైలుకెళ్ళాడు, మా డాడీ ఏసీ బోర్ పట్టుకున్నారు. అది కాదు. నిక్కచ్చిగా బతకాల, మగాడిలా బతకాల. యెస్! ఐ యామ్ సింహంలా బతికాను. నా పిల్లలకు కూడా ఇది యాట్సాప్ చెప్పాలి అనే విధంగా ఉండాలి అంటే, మనం రాజకీయ నాయకులకి యాజ్ రూల్ పొజిషన్ అంటూ, చట్టం అంటూ, మనకి లా అంటూ ఉంది కాబట్టి లా పొజిషన్‌లోనే ఎళ్ళాలి. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. లేదు మనం ఏసీపీకే దొరికిపోతాం, మన జీవితం అంతా ఇలాగే ఉంటుంది, మా భార్య, పిల్లలు కూడా మమ్మల్ని అసహించుకున్నా పర్లేదు, డబ్బే ప్రాధాన్యత, డబ్బే ముఖ్యం అనుకుంటే జైలు పాలవ్వడం కన్ఫర్మ్. అది ఏ నాటికైనా మీరు జైలుకెళ్తారు కంపల్సరీ. సో, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రాళ్ళ దాడి అని చెప్పేసి అంటున్నారో, లేదంటే టీడీపీ వాళ్ళు మా మీద, జనసేన వాళ్ళు మా మీద ఇట్లా దాడులు చేస్తున్నారని రీసెంట్‌గా 'శ్యామల' గారు కూడా అండ్ అలాగే 'శ్రీరెడ్డి' అని చెప్పేసి వీళ్ళు కూడా కెమెరా ముందుకొచ్చేసి మాకు భయం వేస్తుందని చెప్పేసి చెప్తున్నారు కదా! అదంతా నిజమంట. అంటే టీడీపీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి ఏమన్నా అంటారా? నేను ఓ మాట అంటాను.
మన నోరు మంచిదైతే ఊరు ఊరు మంచిది. మన నోరు మంచిది కాకుండా, మీరు ఆడపిల్లని చూసుకోకుండా, మీకంటూ మీకు ఉన్న ఎదుటి ఉన్న ఆడపిల్ల కూడా ఆడపిల్ల అని తెలుసుకోకుండా, అసభ్యకరంగా మొత్తం టోటల్‌గా ఇంక నేను చెప్పకూడదు గానీ ఆడపిల్లకి అంత అసభ్యకరంగా మీరు మాట్లాడారే, మరి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి బాధ అనిపించదా? మరి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ అమ్మని అలాగే తిడతారా? మీ అక్కని అలాగే తిడతారా? మీ చెల్లిని అలాగే తిడతారా? ఇలాగే ఈ అసభ్యకరమైన డైలాగ్స్ కొడతారా? మరి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మీకు అక్క ఉందా? చెల్లుందా? లేకపోతే మీ అమ్ముందా? మీ అమ్మ రాకుండా మీరు పుట్టరు గానీ ఇదా మీ మీ నాగరికత? ఈరోజు మళ్ళా భయం కోసం మాకు చాలామంది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక గుంట నక్క అన్నావే, ముసలి నక్క అన్నావే, ఇది కరెక్టా? మీకు ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించిన నీకు? నీ తల్లిదండ్రులు ఇలాగే ముసలి నక్కే అంటావా? ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లెజెండ్, ఈరోజు ఇండియాలోనే శాసిస్తున్న వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారిని గుంట నక్క అన్నవే, మరి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధపడి ఉంటారు? ఆ ఫ్యాన్స్ ఎంత బాధపడి ఉంటారు? ఇవన్నీ ఈరోజు నీకు ఎందుకమ్మా భయం? ధైర్యంగా ఉండు. అదే మాటలు డైలాగులు కొట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, గవర్నమెంట్ లేకపోతే ఒకలాగా. మేము 5 సంవత్సరాల ముందు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగానే పోరాడాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఇది అన్యాయం, ఈ రౌడీజం పాలన పోవాలనే పోరాడాం. ఆ పాలనకి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని జైల్లో పెడతారని భయపడలే మేము. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాం, అప్పుడు అలాగే మాట్లాడుతున్నాం. కాకపోతే ఏంటంటే విలువలు ఇచ్చే మాట్లాడుతున్నాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ సరివులమ్మ అని మాట్లాడాం తప్ప ఏ రోజు అసభ్యకరంగా మాట్లాడలే. అసభ్యకరం మా సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పించలే. నీ తల్లి నీ తండ్రి నీకు అదే నేర్పించారు. అందుకే నీకు తల్లి నేర్పించింది, తండ్రి నేర్పించింది, రేపు వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. తప్పే ఉంది దాంట్లో. అంటే నేను అడుగుతుంది, భయం ఈరోజు వచ్చింది. భయం ఎదుటి వాళ్ళకి సంస్కారం ఉండి నీ సంస్కారంతో నమస్కారం పెట్టుంటే, పెద్దలకు మర్యాద ఇచ్చుంటే, నీ తండ్రి లాంటి వయసున్నోరు మర్యాద ఇచ్చుంటే, నీ తల్లి లాంటి వయసున్నోరు మర్యాద ఇచ్చుంటే, నీ అక్క లాంటి వయసున్నోరు మర్యాద ఇచ్చుంటే ఈ పరిస్థితి వస్తుందా? అంటే ఈరోజు ఎలా చూపిస్తారు, ఇలాగ వస్తుందని మాత్రం తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళకా మనం యాంకర్స్ ఇస్తున్నాం? ఇలాంటి వాళ్ళన నిర్మాతలు అందరూ సినిమాలు బుక్ చేసి ఇలాంటి వారిన పెద్దవాళ్ళని చేస్తున్నాం? ఈ నిర్మాతలకు కూడా బుద్ధి ఉండాలి. ఎందుకంటే బుక్ చేసుకునేటప్పుడు ఇలాంటి మన సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిని, ఇండస్ట్రీలో సంస్కారం లేని వ్యక్తుల్ని ఇలా తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్న వ్యక్తులకి ప్రజలు సినిమా చూస్తారా, చీ అంటారా? అప్పాసాని కృష్ణమురళి గారు మరి పవన్ కళ్యాణ్ గారు తల్లి కోసం మాట్లాడాడు, చిరంజీవి గారి కోసం మాట్లాడాడు. మీకు ఎందుకండి అవసరం అండి? మీకు ఏదుందో రాజకీయంగా మీరు వైసీపీ, వాళ్ళు జనసేన, వాళ్ళు మాట్లాడుకోండి సార్. ఈరోజు మీరు వచ్చి ఈ ముందు గన్మ్యాన్ వెనక్కి గన్మ్యాన్, ఆ గన్మ్యాన్ లేదు బయటకు రాలేరు. ఇవన్నీ నేనేమంటున్నానంటే మనం మాట్లాడేటప్పుడే సంస్కారంతో మాట్లాడుంటే, మన తల్లిదండ్రులు మన సంస్కారం నేర్పించకపోవచ్చు, నాగరికతనే నేర్పించారు లేదో, నాగరికతలో ఉన్నామా లేదా అని ఒకసారి తెలుసుకోగలిగితే బాగుంటుంది. శ్యామల గారు కూడా దాడికి ప్రతి దాడి సంస్కారం కాదు, దాడి చేసిన వాళ్ళకి మనం దాడికి అభివృద్ధి ఎలా చేయాలో మనం చూద్దాం తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేద్దాం అన్నమాట సంస్కృతి టీడీపీకి జనసేనకి లేదు, ఉండబోదు కూడా. కానీ మీరు భయపడటానికి మీరు చేసిన తప్పులు అనేది గుర్తుపెట్టుకుంటున్నారు. మీ భయానికి గతంలో మాట్లాడిన గుర్తొస్తున్నాయి, గతంలో మీరు అవమానించిన గుర్తొస్తున్నాయి. ఈనాటైనా భయపడుతూ బతుకుతారు. మీ మీద దాడి ఎవరు చేయరు కానీ దినదిన గండాలుగానే బతుకుతారు, భయపడుతూనే బతుకుతారు. ఎందుకంటే మీకు గుర్తొస్తూనే ఉంటుంది, మెమొరీ గుర్తొస్తుంది. పలానా రోజు నేను చంద్రబాబు నాయుడు గారు నా మాట అన్నానే, పలానా రోజు పవన్ కళ్యాణ్ గారు నా మాట అన్నానే, పలానా రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నా మాట అన్నానే. భయపడుతూ బతకాలి 5 సంవత్సరాలు. అందుకే నేను చెప్తున్నాను టీడీపీ గారికి జనసేన గారు, వాళ్ళు భయపడుతూ ఉండాలా, మనం వాళ్ళ మీద దాడి చేయకూడదు. మన అభివృద్ధి వైపు మనం వెళ్దాం, అభివృద్ధి ఏంటో మనం చూపిద్దాం. ఎందుకంటే మన సంస్కారం ఉంది, నమస్కారం పెడతాం. వాళ్ళు సంస్కారహీనులు, తల్లికి మర్యాద ఇవ్వలేరు, తండ్రికి మర్యాద ఇవ్వలేరు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన పెంపకం అది. కనుక అలాంటి వాళ్ళకి ఆ భయంతోనే బతకాలి. ఒక్కరోజు ఒక చెంపదెబ్బ కొట్టేస్తే అమ్మయ్య ఈ దెబ్బైనా అనుకుంటారు. ఆ దెబ్బ ఎప్పుడు కొడతారు అమ్మో భయం ఉన్నట్టు భయం భక్తుల్లో ఉండాలి. అందుకనే ఆ భయంతోనే బతకాలి, వాళ్ళు ఆ భయంతోనే ఉండాలి. కనుక ఇలాంటి వాళ్ళకి మీరు తప్పు చేశాననేది ఒప్పుకుంటున్నారు కాబట్టి అదే మీ పక్షతాపం. నేను ఒకటే చెప్తున్నా. కనుక అభివృద్ధి మీదే ఈ పెడతాం తప్ప వాళ్ళు దాడులు ప్రతిదాడులు చేసేంత దాని మీద ఖాళీగా ఎవరు లేరు, వాళ్ళ లేరు. వాళ్ళకి సినిమాలు లేవు కాబట్టి
డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బు తీసుకొని చెప్పారు. వాళ్ళు కూడా ఈజ్ ఆల్రెడీ రెమ్యునేషన్ తీసుకొని చెప్పిన వాళ్ళే తప్ప పార్టీ కోసం వచ్చేవాళ్ళు కాదుగా. మేము ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరు కనబడలే. ఎప్పుడైతే 40 సీట్లు 50 సీట్లు వచ్చాయో మా దాంట్లో కూడా సినిమాల్లో కొంతమంది వచ్చేసారు బుడబుడకులు. బుడబుడకులు వచ్చి ఏయ్ వర్మ తమ్ముడు, ఏ తమ్ముడు చెప్పు, ఇక రెచ్చిపోతున్నారు. నువ్వు అది కాదు, అది నిజంగా నువ్వు మగాడు అయ్యి ఉంటే కొంతమందికి అది అంటే అది మాట్లాడిన వాళ్ళకి అర్థమవుద్ది. కొంతమంది మగాడు అయ్యి ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారి కోసం నువ్వు కూర్చొని రోడ్డు మీద మాలాగా మాట్లాడి ఉండి, ఆ భువనేశ్వరం రోడ్డు మీద ఉంటాడు మాట్లాడి ఉండి, వాళ్ళందరూ బయట మొత్తం అంత దాడులు చేస్తుంటే లోకేష్ గారి మీద దాడులు చేస్తుంటే మాట్లాడి ఉండి అయ్యుంటే మన 5 సంవత్సరాలు గవర్నమెంట్లో మా పరారు. మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ కాలు ఎగరేసుకుని మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఛానల్ కాడికి వచ్చారు. ఛానల్ కాడికి వచ్చి వర్మ తమ్ముడు, వర్మ గారు ఈజ్ అ లెజెండ్. ఆయన తప్పు చేయొచ్చు, ఒక పార్టీకి ఉండొచ్చు. ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఈజ్ గ్రేట్ డైరెక్టర్. నువ్వు ఆర్టిస్ట్ కావచ్చు, నువ్వు ఆర్టిస్ట్గా ఫెయిల్యూర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. కనుక ఆయన పార్టీకి ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడు. నీ అభిప్రాయం నువ్వు చెప్పు, ధైర్యంగా ఆయనకి చెప్పుకున్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి మన 5 సంవత్సరాలు నువ్వు చెప్పు ఉండాల్సింది కదా, మరి అది ఆ ధర్నాకి వెళ్ళాల్సింది కదా. ఇప్పుడు కాదు, అదే అంటాను, పంచి లాగేసుకొని ఇప్పుడు రావడం కాదు, ఆ కష్టాల్లో ఉండేటప్పుడు రావాలి. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నా. కష్టాల్లో లేనప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి కాలు ఎగరేయడం అనేది అది అంటే నేను ఇంకా మాట అనొద్దు కానీ అది వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే అంత ఎదవలు ఇంకెవరు లేరు. పార్టీ టీడీపీలో కూడా ఉన్నారు, బలనోళ్ళే, జనసేనలో కూడా ఉన్నారు. ఆ రోజు ఆ కష్టాలు ఉన్నప్పుడు ఒకళ్ళు, ఎందుకంటే రేపు కేసు పెడితే వాళ్ళ ఆస్తులు పోతే, వాళ్ళ సినిమాలు రిలీజ్ చేయకపోతే భయంతో బతికారు. ప్రమాణ స్వీకారంగా అందరూ వెళ్ళిపోయారు ముందే. మేకప్ కిట్లతో పాటు వెళ్ళారు అందరూను. అంటే ఆ రోజు దాంట్లో కొంతమంది సపోర్ట్ ఉన్న వాళ్ళు కాదు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అది నేను ఎందుకంటున్నానంటే ఇది వీళ్ళు వాళ్ళైనా ఇప్పుడు మాట్లాడాలి, భయపడకూడదు. మీరు నిజమైన వైసీపీ కార్యకర్త అయితే అభివృద్ధి కోసం మాట్లాడండి, ఎత్తి చూపండి. మీ అభివృద్ధి ఏం జరగట్లేదు అవి ఎత్తి చూపండి. నిజమైన వైసీపీ కార్యకర్త అయితే, మీరు పేడ్ ఆర్టిస్ట్ అయితే విత్డ్రాన్, తప్పు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వండి అంతే. ఎవరైనా మేము టీడీపీలో ఉన్న ప్రతిపక్షంగా ఏం కావాలో, ప్రజలకు అభివృద్ధి ఏం కావాలో అది మాట్లాడాలి. రైట్, అది చెప్పాలి. రాజధాని ఏం కావాలి, మనకు ఎలా కావాలి, మా సినిమా ఇండస్ట్రీ ఎలా కావాలి, మా పోలవరం ఎలా పూర్తి కావాలి, మా వృద్ధులు తంతులకి పెన్షన్లు ఎలా కావాలి, ఇవన్నీ అడుగుదాం. మమ్మల్ని దాడి చేస్తారని భయం వేస్తుందండి. మొన్నటిదాకా దాడి చేస్తుందని మొన్నటిదాకా ఇలా పారిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎగేసుకుని వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి పరారా ఏంటిది ఇది? మళ్ళీ ఆల్ పార్టీ వస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళు పరారు, వాళ్ళు మళ్ళీ వస్తారా లైమ్లైట్లోకి? ఇది కాదు. మనం ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు, మన ఎదుటి వాళ్ళకి కించపరచకుండా మాట్లాడుతున్నప్పుడు, మన అభివృద్ధి కోసమే మాట్లాడుతున్నప్పుడు, మన పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ కూడా మనల్ని ఏమీ చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప మనకు ఛాన్స్ దొరికింది కదని అవతల వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడితే, మన తల్లిని మాట్లాడవచ్చు మిమ్మల్ని కన్నది కాబట్టి, మన తండ్రిని మాట్లాడవచ్చు మిమ్మల్ని కన్నది కాబట్టి, వాళ్ళు భరించక తప్పదు. అది ఈ సంస్కారం అంటే మీకు నేర్పించిన సంస్కారం అదే కాబట్టి. కానీ బయట వాళ్ళకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు కదా, ఆ మాటలు మీ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు మీరు వచ్చి ఆ మాటలు మీరు బయట మాట్లాడుతూ ఊరుకుంటారా? ఒక్కసారి ఇలా పెట్టుకొని ఆలోచించండి. నా తల్లిని నేను మాట్లాడానే, రేపు నేను బయట వాళ్ళు మాట్లాడుతూ ఊరుకుంటారా? తంతారు కదా, ఈ భయంతో నేను బతుకుతున్నానే ఈరోజు అని అనుకోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి మీద అవనియండి, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, పెద్దవాళ్ళకి విలువ ఇవ్వాలి. అది మన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం అనుకోవాలి. పెద్దవాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో ఇష్టం మాట్లాడేస్తే రేపు ఉదయం దానికి మరి సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం కూడా అనుభవించక తప్పదు. రేపు నీ పిల్లలే నిన్ను అనొచ్చు, నీ తల్లి నీకు రేపు ఉదయం ఆ కోపంతో కొట్టచ్చు, నీ తండ్రి కొట్టచ్చు, నీ భర్త కొట్టచ్చు. ఎందుకంటే నీ వల్ల మా కుటుంబంలో రేపు స్కూల్లో వెళ్తే కూడా మమ్మల్ని చండాలంగా చూస్తున్నారే, ఒక తల్లిగా నీవు అన్ని మాటలన్నిటికి మమ్మల్ని తలదించుకుంటున్నామే, నీ పిల్లలకు అవమానం కలగవచ్చు. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకంటూ ఒక పిల్లలు ఉంటారు. రాజకీయాలు అనేది ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మన డబ్బు ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపు ఆ పిల్లల్ని మన తల్లిని తండ్రిని అందరిని వదిలేసుకొని ఒంటరిగా బతుకుతేనే ఇలాంటి మాట్లాడవచ్చు. ఒంటరిగా మనం బతకట్లేదుగా. కనుక ఇది మీరు అడిగిన శ్యామలా గారికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది.